यो ब्रह्मादिसमस्तदेव विनुतो लिंगात्मकस्यात्मजः यं दब्ध्वा हि मुदान्वितासुतनयं गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा। यैषा दुष्टनिवारणेषु निरता भक्तार्ति निर्हारिणी यस्यास्पृष्टतया हि लब्धविभवाः निष्किञ्चनाः प्राणिनः मूढानज्ञानवतः करोति सततं या स्वप्रसादान्मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदाम्। यश्छिन्दन्ति तिजेन्द्रवक्षसमसौ स्तम्भान्ननोद्भाव्य च प्रह्लादाख्यकपालभक्तदितिजं प्रेम्णा सदा लोकयन् ब्रह्मेन्द्रादिसुरैर्सदानुतगणः संस्तूयमानो मुदा पायाद्धर्मपुरीश्वरो नरहरिः कुर्यात् सदा मङ्गलम्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिम्। हे भगवान्, ఈనాటి ధనుర్మాస మహోత్సవ పూజాంతర్గతంగా అవధారే కార్యక్రమంలో నీకు నచ్చిన విధంగా నా శక్త్యానుసారము ధనుర్మాస వ్రత మాహాత్మ్యాన్ని కాపింజల సంహిత అనబడేటువంటి అధర్వణ రహస్యంలోని గ్రంథం నుండి కొద్ది భాగాన్ని నీ ముందు ఉంచుతున్నాను. ఈ నెల రోజులు కూడా ఈ గ్రంథాన్ని నీ ముందు, ఈ శ్లోకాల్ని అధర్వ సంహితలోని ఈ ధనుర్మాస వ్రత మాహాత్మ్యాన్ని రోజు కొద్ది భాగంగా నీ ముందు ఉంచదలుచుకున్నాను. దయచేసి దీన్ని స్వీకరించవలసిందిగా భగవాన్ నేను కోరుతూ, ఋషయ ఉవాచ అఖ్యాతం భవతా సూత తులస్యాశ్చ ప్రభావకం సర్వాఘౌఘహరం పుణ్యం భుక్తిముక్తిప్రదం శుభం ఇదానీం శ్రోతుమిచ్ఛామః ధనుర్మాసస్య వైభవం. పూర్వంలో నైమిషారణ్యం అనబడేటువంటి అరణ్యంలో శౌనకాది మహర్షులందరూ ఒక బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాన్ని మొదలుపెట్టారు. ఏమిటా యజ్ఞం? వేల కొలది సంవత్సరాలు నిర్వహించబడేటువంటి యజ్ఞం. ఇక్కడ యజ్ఞం అంటే హవనాలు, గుండాలు, స్వాహాకారాలు కాదు. దీని పేరు జ్ఞాన యజ్ఞం అంటారు. అంటే అన్నదానం చేస్తే అన్నదాన సత్రం అంటాం. సత్రం అంటే యజ్ఞం, అన్నదానం నిర్వహించే కాదు. అట్లానే గీతాయజ్ఞం అంటారు, గీతాపారణ చేస్తాం. అదేవిధంగా జ్ఞానయజ్ఞంలో అనేకమైనటువంటి పురాణాలు, ప్రవచనాలు, శాస్త్రాలు, వాటి మీద చర్చలు జరుగుతుంటాయి. ఇది కేవలం ఈ వాళ్ళ యొక్క లక్ష్యం ఏమిటి అంటే యజ్ఞం చేయడం స్వర్గకామో యజేత అని అంటారు. అంటే స్వర్గానికి వెళ్ళేవాళ్ళు యజ్ఞం చేస్తుంటారు. ఇది మామూలు యజ్ఞాలు. కానీ జ్ఞానయజ్ఞం యొక్క లక్ష్యం ఏమిటి? మోక్షాన్ని పొందడమే. అంటే ఈ మహర్షులందరికీ కూడా, శౌనకాది మహర్షులందరికీ కూడా వాళ్ళకి ఏమీ స్వర్గం కావాలని కోరుకోవడం కాదు, భగవంతుని యొక్క వైకుంఠాన్ని, భగవంతుడిలోని లీనం కావడం అనేటువంటి యొక్క లక్ష్యంతో చెప్పబడేటువంటి ఈ పురాణాలు కనుక మనకు అన్ని పురాణాల్లో కూడా శౌనకాది మహర్షులు నైమిషారణ్యంలో అడుగడం అనేటువంటి మనం చెప్తుంటాం. సత్యనారాయణవర్తంలో కూడా మీరు వింటుంటారు, బాగా ప్రసిద్ధమైనటువంటి. కనుక దాని ఉద్దేశం ఏమిటంటే జ్ఞానాన్ని వారి మహర్షుల ద్వారా వారు అడిగి తెలుసుకోవడమే ఈ మహర్షుల యొక్క లక్ష్యం. అందుకొరకు సూత మహర్షిని వారు అడిగారు, హే మహర్షి, మీరు అనేకమైన విషయాలు మాకు చెప్పారు. ముఖ్యంగా దక్షిణాయనం యొక్క ప్రారంభం, కార్తీక మాసం యొక్క శ్రేష్టత్వం,
అదేవిధంగా తులసీదేవి, తులసి యొక్క అర్చన, పూజ, ఆ పూజ వలన వచ్చేటువంటి ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని చాలా వివరంగా మాకు చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కూడా సర్వాఘౌఘహారం. దక్షిణాయనం ఏమిటంటే ఇది దేవతలకు రాత్రి సమయం. అంటే మన మానవుల యొక్క లెక్క ప్రకారంగా ఒక సంవత్సరం ఏదైతే ఉందో, దేవత లెక్క ప్రకారంగా అదంతా ఒకరోజు. సూర్యోదయం ఎప్పుడు అంటే మనకు మకర సంక్రాంతి జనవరి 14న వస్తుంది. సూర్యుడి కనుక సూర్యుడి లెక్క ప్రకారంగానే ఇదంతా ఉంటుంది కనుక దాదాపుగా తేదీలతో కలుస్తుంటాయి సూర్యుని యొక్క లెక్క కనుకనే. అందుకొరకే ధనుర్మాసం డిసెంబర్ 16 నాడు ప్రవేశమై 16 ప్రారంభమవుతుంది. 17 ఉదయం నుంచి మనకు ఈ ధనుర్మాస పూజలను చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా 15 నాడు చేరితే 16 నుంచి ప్రారంభమవుతుంది. దాదాపుగా 99% అంతా కూడా ఈ తేదీ ప్రకారం వస్తుంది. కొంచెం ఎక్కువ తక్కువ చాలా తక్కువలో వస్తుంది. కనుక సూర్యోదయం అంటే మకర సంక్రాంతి జనవరి 14 నాడు దేవతలకు సూర్యోదయం సమయం. దానికంటే ముందు ఉన్నటువంటి అంటే అక్కడి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది దివసం. ఉత్తరాయణం 6 నెలలు, దక్షిణాయనం 6 నెలలు. దక్షిణాయనం ఎప్పుడు అంటే జూలై 17న స్టార్ట్ అవుతుంది. ఆ సమయం నుంచి వాళ్ళకు రాత్రి సూర్యాస్తమయం అవుతుంది. అందుకొరకే మనకు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయన ఏకాదశి అంటారు. అది మొదటి ఏకాదశి అంటే ఏమిటి అంటే అక్కడికి రాత్రి ప్రారంభమైనటువంటి మొదటి ఆ రోజు భగవంతుడు నిద్రిస్తాడు. నిద్రించే సమయం నుంచి మనం తెల్లవారిదాకా కూడా అంటే భగవంతుని యొక్క సేవా తత్పరతలో మనమంతా కూడా రక్షకపడదు. అంటే ఆ విధంగా ఆయనను మనం సేవిస్తూ నిద్రాహారాలు మాని ఉపవాసం ఉండి భగవంతుని యొక్క అర్చనలో మనం అంటే ఆయనకు ఏమి కాకుండా చుట్టూగా మనం ఏ విధంగా నిద్రిస్తుంటే యజమాని నిద్రిస్తుంటే సేవకులు చుట్టూ ఉంటారు. ఆ విధంగా మనం నిరాహారులమై శ్రద్ధాపూర్వకంగా చేస్తుంటాం. ఆ విధంగా 4 నెలలు కార్తీక మాసం అక్కడికి కాగానే అది సమయం దేవతల ప్రకారంగా మనకు ఉన్నటువంటి 3:30, 4 ప్రాంతం ఎట్లానో ఆ సమయంలో వాళ్ళు కార్తీక మాసం అవుతుంది. అప్పుడు ఆయన లేచే సమయం, నిద్ర లేచే సమయం. నిద్ర అనేటువంటిది ఎప్పుడు చేయాలి అంటే నిద్ర అనేటువంటిది తెల్లవారిన తర్వాత నిద్ర లేవడం కాదు, సూర్యోదయం కంటే ముందు. సూర్యోదయం వరకు స్నాన సంధ్యావందనాలు కావాలి అన్నారు. ఉత్తమం తరకోపేతం అని సంధ్యావన కార్యక్రమాలు నక్షత్రాలు ఉండగానే చేయాలి. సంధ్యావనం చేయాలంటే దానికంటే పూర్వం స్నానం, దానికంటే పూర్వం మనం లేవడం వగైరాలన్నీ ఉంటాయి. కనుక 4 ప్రాంతం అంటే దేవతలు కూడా కార్తీక మాసం శుద్ధ ఏకాదశి తెల్లవారు 3:30, 4 ప్రాంతం కింద లెక్క. కనుక అప్పుడు లేచిన తర్వాత ఏం చేస్తారు అంటే దేవత మనం లేవగానే దీపాలు ముట్టిస్తుంటారు, దీపాలు లైట్లు వెలిగిస్తుంటాం. కనుక దీపాలను వెలిగించడం అనేది కార్తీక మాసంలో ప్రధానం. స్నానాలు చేయడం కార్తీక స్నానాలు అంటారు. అదే ప్రకారంగా తులసి పూజ చేయడం ఇవన్నీ చేస్తుంటారు. తర్వాత ధనుర్మాసం మార్గశిరం వచ్చేసింది. అంటే ఇంకొంచెం లేట్ 4:30 నుంచి 4:30 5:00 వచ్చేస్తున్నాం సూర్యోదయం. ఈ సమయంలో ఏం చెయ్యాలి అంటే పూజ చేయాలి ప్రధానం. కనుకనే భగవంతుడికి ఎందుకరిగే ఉదయం మనం మబ్బునం చేస్తాం. ఈ ధనుర్మాసంలో మబ్బున 4:30కు లేచి స్నానాలు చేసి పూజ చేసి 5-6 సూర్యోదయానికి పూజ కంప్లీట్ చేసుకోవాలి. అందుకని దేవతల యొక్క సమయం ప్రకారంగా ఈ విధంగా చేయడం ఉంది. కనుక ఈ ధనుర్మాసం 6 నెలలు కూడా చాలా కేవలం మొత్తం ఎందుకంటే రాక్షస రాత్రి అంతా కూడా రాక్షసుల యొక్క నిలయంకు సంబంధించింది. కనుక రాక్షసుల యొక్క బాధ నివృత్తి కొరకు భగవంతుని ఆశ్రయిస్తూ భగవంతుని ప్రార్థన చేస్తూ ఉంటాం. అనేకమైనటువంటి ఒక రకంగా మీరు చూస్తే మన ఉత్తరాయణం అంతా కూడా ముహూర్త పెళ్లిలకు అవసరం ఉంటే దక్షిణాయనం అంతా కూడా వీడికి సంబంధించి శుభకార్యాన్ని ఇది కేవలం పవిత్రమైన పూజలకు వీటికి చేసేటువంటి సమయం దక్షిణాయనం. ఎందుకంటే భగవంతుడి యొక్క మనం యొక్క ఆ మార్గదర్శి భగవంతుడికి ఆశీస్సులు కలగాలని భగవంతుడి యొక్క కనుక చేస్తుంటాం. అందుకనగానే ఈ సమయంలో చేసేటువంటి పూజ చాలా సర్వాఘౌఘం సమస్తమైన అఘౌఘం పాపాలన్నింటిని పాపాల యొక్క సమూహం మనం ఎన్నో చేస్తుంటాం, తెలియజేస్తున్నాం జ్ఞాన అజ్ఞాన దోషాలు అంటాం. వాటన్నిటిగా నివృత్తి చేసేటువంటిది పుణ్యమైనటువంటి భక్తిముక్తి కలిగజేసేటువంటిదిగా ఈ కాలంలో చేసేటువంటిది కదా. మరి ఈ సమయంలో మాకు ధనుర్మాసం యొక్క పూజ ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి, ఏ దేవతను ఆశ్రయించి చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మాకు చెప్పవలసిందిగా ఆ శౌనకాది మహర్షులు కూడా అడిగారు. ఆ ప్రకారంగా సూత మహర్షి దానికి సంబంధించిన వివరాన్ని చెప్పబోతుంటాడు. అది ఎంతగా రేపటి మొదలు పెడతాం. స్వస్తి.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.